Hello, my dear friends and masters. Welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలికి, యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రామ్తా విజ్ఞానంలోని మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి ఆ మహామూల చైతన్యము, ఆ విశ్వము ఈ క్షణంలో, ఈ వర్తమానంలో ఏ చైతన్యమైతే ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి, ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి ఉంటున్నదో నా యొక్క స్వయానికి అందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. స్వాగతం మాస్టర్స్, స్వాగతం, సుస్వాగతం. ఉపయోగించుకున్నారు వారు జ్యోతిషం చెప్పినట్లే సర్వనాశనాలు ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధ్యత ఎవరిది అవుతుంది? జ్యోతిషం చెప్పిన వాడికి ఏ బాధ్యత ఉండదు కనుక దుష్ట గ్రహాలే, దుష్ట నక్షత్రాలే ఆ ఉపద్రవ్యాలకు కారణమని తేల్చి నిశ్చయించుకుంటారు. అయినా నిశ్శబ్దంలో చరించే గ్రహాలు, నక్షత్రాలు ఏనాడు తమ నిర్దాక్షిత్వాన్ని, అమాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతివారు స్వసిద్ధమైన సంకల్ప స్వేచ్ఛతో సృజించబడి ఉన్న దేవుళ్ళే మాస్టర్. జ్యోతిష్యాన్ని మీరు ఎందరో విశ్వసిస్తున్నారు కనుకనే అది మీకో సత్యంగా పరిణమిస్తున్నది. మీ నమ్మకంతో పోషించబడే అది ఓ వాస్తవమైంది. కానీ ఆ సత్యాన్ని కాస్త ముందుకు నడిపించి దానికి ఆ సత్యస్థితిని కల్పిస్తున్న వారు ఎవరో నిర్ణీత క్షణాల్లో పయనిస్తున్న ఆ గ్రహ నక్షత్ర సముదాయాల చలనాలు వాటిని సృష్టించిన దేవుళ్ళు కంటే ఎలా గొప్పవో ఒక్కసారి ప్రశ్నించి చూడండి. మీరు ఎవరు అన్న సత్యం ఆకాశంలో పయనించే గ్రహ నక్షత్రాల చలనాల అధ్యయనాలతో తేలే విషయం కాదు మాస్టర్. వాటి చలనాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయన్న నమ్మకం సత్యమే మాస్టర్. అదే సత్యమై ఉంటే మనకు కలలు, కల్పనా శక్తి, సృజనాత్మకత వంటివి జీవితం సైతం ఏర్పడి ఉండేవే కాదు. మీ జన్మ పరంపరలో దేదీప్యమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల క్రింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద మీరు అవతరించారు. వాటిల్లో ఏ కొన్ని గ్రహాలో, నక్షత్రాలో మీ జీవితాన్ని నిర్ణయించి శాసిస్తూ ఉంటాయి అని విశ్వసించడం సహేతుకం కాకపోవడమే కాక మీ సహజమైన స్వేచ్ఛను, మీ సహజమైన అమాయకత్వాన్ని మీ జీవితంలో వ్యక్తీకరించనీయకుండా అడ్డుపడుతూ మీ దివ్యత్వాన్ని కూడా
హరించి వేస్తుంది. దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నింటిలో జ్యోతిష్యం కూడా ఒకటి. ఒకానొకప్పుడు ప్రమాదకరంగా పరిణమించి సాగే ఆట అది. భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్న మానవుడిలో ఓ భయాన్ని నింపుతూ రాబోయే రోజుల్లో ఏర్పడబోయే మహా సంక్షోభాలను ముందుగానే నిర్ణయించి శాసించి చెప్పే ఓ క్రూరకేళి అది. జ్యోతిష్యాలకు మహావివేకము సర్వస్వాన్ని గ్రహించే జ్ఞాన ఉంటుందని అనుకుంటున్న వాళ్ళందరూ తమ విలువైన జీవితాలను ఆ జ్యోతిష్యాల చేతుల్లో పెడుతున్నారు. ఇందుకు ఎంత మాత్రము నేను సమ్మతించను. జ్యోతిష్యం ఓ ఆట అయినట్లుగానే మీ మత ఛాందసాలన్నీ, మీ రాజనీతులన్నీ, మీ సొంత వ్యాపారాలన్నీ బ్రతికి ఉండడం కోసం బందీలుగానైనా ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలన్నీ ఆటలే. సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ వాళ్లకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తూ జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు నిస్సంశయంగా అద్భుత సౌందర్యమూర్తులే. ఖగోళ శాస్త్రాధ్యయనం నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నెమ్మదిగా కదులుతున్న నక్షత్రాల చలనాలు మహోగోప్యంగాను ఉంటుంది. కానీ ఆ నక్షత్రాలే మీ జీవితాలకు ఆధారం అని విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఆ నక్షత్రాలు నిర్మించిన వాయువుల కంటే మీరు అల్పులే అయిపోతారు. జ్యోతిషం కేవలం ఓ పరికరం మాత్రమే. అది కేవలం ఓ ఆట మాత్రమే. నిజానికి నోరు తెరిచి అయ్యో నీ భవిష్యత్తు ఇలా ఉందే అని అంటున్న వాడిలోంచే వాస్తవమైన సత్యం వెలువడుతుంది. జ్యోతిష్యాన్ని చెప్పుకుంటున్న మనిషి అనుభూతులను, విద్యుదయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని పరిశీలించి గ్రహించే ఆ జ్యోతిష్యుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక ఈ మాటను మానేసి గమనించిన దాన్ని గమనించినట్లు మీరు నిజం చెప్పేస్తే వింటున్న వాడికి ఎంతో ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఆ మాటలు ఏ గ్రహపు వక్ర దృక్పథంలో, ఏ నక్షత్ర దోషం వల్లో ఆ ఉపగ్రహం వాటిల్లబోతూ ఉంది అనే, లేదా ఓ బలీయమైన దివ్య సంకల్పం వల్లే ఆ కీడు వాటిల్లబోతుంది అనే మాటల కన్నా వినడానికి అంత బాగుండకపోవచ్చు. అందువల్లే అది ప్రాచీన కాలాల నుంచి తెలివైన వారందరూ యోగ దృష్టితో స్ఫటిక గోళానికి చూసో హోమాలు చేస్తూ నిశ్చలమైన నీళ్లలోకి వీక్షించో విస్ఫోటనాల్ని కల్పించో మత్తు ద్రవ్యాల్ని త్రాగో మందుల్ని ఇతర రసాయనాల్ని మృంగో మరిన్ని
విధానాలతోనూ మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మించే ప్రయత్నాలనే చేశారు. మానవుడు తన అన్ని ప్రశ్నలకు సమాధానాలు తన దౌర్భాగ్యపు విధి వైపరీత్యానికి కారణాలను తన శరీరానికి బాహ్యంలోనే ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటున్నాడు. తన అంతరంగంలో ఉన్న సర్వభావనాకర్తవై దృష్టిని మళ్లించడం కన్నా నిశ్శబ్దంలో చరించే నక్షత్రాల వక్ర వీక్షణాన్ని గ్రహచార దోషాన్ని ప్రభువుల నిరంకుశత్వాన్ని దైవ సంకల్పాన్ని నిందించడమే సులభమైనదని మానవుడు తలపోస్తున్నాడు. సవ్యమైన మార్గదర్శక ప్రజ్ఞ తన అంతరంగంలోనే ఉందని విశ్వసించడం కన్నా పురోహితులను, ప్రవక్తలను, జ్యోతిష్య పండితులను అన్వేషించి ఆశ్రయించడమే సులభం అని మానవుడు అనుకుంటున్నాడు. కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు సర్వజాగృత పరిపూర్ణ సత్యప్రదాత అయిన అంతర్వాణిని మీరు వినలేరు. మూఢ నమ్మకాలకు, విపరీత వ్యాఖ్యానాలకు బద్ధులై ఉంటూ అవధులు లేని మీ మహాశక్తిని, అనంత ప్రజ్ఞ సర్వస్వాన్ని గ్రహించలేని అంధులే అవుతారు. వాంఛించిన ఏ సత్యాన్నైనా స్వీకరించగల, సృజించగల తత్వమే మీరు మాస్టర్. ఏ అనుభవాన్ని పొందాలని వాంఛిస్తున్నారో ఆ అనుభవ ప్రాప్తి కోసం సార్వభౌమునైన బానిసత్వాన్నైనా స్వీకరించి మీరు చరిస్తారు. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. ఎవరి భవిష్యత్తుని వారే నిర్దేశించుకుంటున్నారు అన్న సత్యాన్ని గ్రహించగలిగిన మీరు ఆ అవగాహనతోనే మరింత అపరిమిత జీవితాన్ని, మీ ఉనికికి మరింత మహత్తును సంప్రాప్తించేదాన్ని కూడా సృష్టించుకోగలుగుతారు. మీ మాటలను మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలను సృష్టించింది ఎవరన్న విషయాన్ని స్మరించండి. అతి బలీయమైన విపత్తులకు ఎరగా స్వీయ సంకల్పాలతో చిక్కుబడి ఉన్న ఆ దుస్థితి ఇక అక్కరలేదని నిశ్చయించుకున్న తక్షణం అందులోంచి బయటపడి జీవితపు పగ్గాన్ని మళ్ళీ స్వహస్తాల్లోకి తీసుకోగల సంకల్పశక్తి తత్ సృష్టికర్తలైన మీదేనన్న విషయాన్ని స్మరించండి. ఓ జ్యోతిష చక్రాన్ని పూర్తి చేసి మీ లెక్కల్ని కట్టిన తరువాత, ఫలితాలను అన్నిటినీ విపులీకరించి చెప్పిన తరువాత మీరు ఓ పని చేయండి మాస్టర్. ఒక మాట చెప్పండి చాలు. వాళ్ళు లేకపోతే ఈ విశ్వమే లేదని, వాళ్ళే లేనప్పుడు ఏ నక్షత్రాల మండలాలు, గ్రహాలు, కూటములు ఉండవని చెప్పండి చాలు. అంతకు మించి మీరు మరే మాట చెప్పనక్కరలేదు. ఆ మాటను వాళ్ళు ఇక జన్మలో మరచిపోరు. ఎప్పటికీ ఆ మాట వాళ్లను తొలుస్తూనే ఉంటుంది,
ఉద్ధరిస్తుంది. ఆ మాట వాళ్లను స్వాభిమానంతో పొంగి పొరిలేలా చేస్తుంది. ఆ మాట వాళ్లను మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది మాస్టర్. ఈ మాటలతో మీరు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ఉన్నవాళ్లలో ఎందరో నేను బోధిస్తున్న ఈ అపరిమిత సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు. ముక్తి వాంఛ అందరికీ ఉండకపోవచ్చు కనుక అయితేనేం వాళ్ళు దివ్య ప్రేమకు పాత్రులే. వాళ్ళు సత్యపదంలోనే ఉన్నారుగా. ఎలా ఉన్నా వాళ్ళు వాస్తవాలను సృజిస్తున్న దైవాలే. ఓ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ పేరు పేరు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. పరమగురువులకి, పరమగురు మండలికి, ఆ విశ్వ చైతన్యానికి, ఆ మహామూల చైతన్యానికి, నా స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది. ఈ చాప్టరు మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ ఇంకొక చాప్టర్లో కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.